ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం 3వ స్కందం 30వ అధ్యాయం 29వ శ్లోకం. ఇతి మాతః ప్రచక్షతే యాః యాతనాః వై నారక్యః తాః ఇహ అపి ఉపలక్షితాః. అత్రైవ నరకః స్వర్గః ఇతి మాతః ప్రచక్షతే యా యాతనా వై నారక్యః తా ఇహాప్యుపలక్షితాః. అత్రైవ నరకః స్వర్గః ఇతి మాతః ప్రచక్షతే యా యాతనా వై నారక్యః తా ఇహాప్యుపలక్షితాః. అత్రైవ నరకః స్వర్గః ఇతి మాతః ప్రచక్షతే యా యాతనా వై నారక్యః తా ఇహాప్యుపలక్షితాః. అత్రైవ నరకః స్వర్గః ఇతి మాతః ప్రచక్షతే యా యాతనా వై నారక్యః తా ఇహాప్యుపలక్షితాః. అత్రైవ నరకః స్వర్గః ఇతి మాతః ప్రచక్షతే యా యాతనా వై నారక్యః తా ఇహాప్యుపలక్షితాః. అత్రైవ నరకః స్వర్గః ఇతి మాతః ప్రచక్షతే యా యాతనా వై నారక్యః తా ఇహాప్యుపలక్షితాః. ప్రతిపదార్థములు. అత్ర ఏవ ఇచ్చటనే, నరకః నరకము, స్వర్గః స్వర్గము, ఇతి అని, మాతః జనని, ప్రచక్షతే వారు చెప్పుదురు, యాహ ఏవైతే, యాతనాః యాతనలు, వై నిక్కముగా, నారక్యః శిక్షలు, తాః అవి, ఇహ ఇచ్చట, అపి కూడా, ఉపలక్షితాః దర్శితముగును. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. కపిల భగవానుడు ఇట్లు కొనసాగించెను. జనని, నరకయాతనలు కొన్ని మార్లు ఈ లోకమందు దర్శితమయ్యేటి కారణమున స్వర్గ నరకములు ఇచ్చటనే కలవని కొందరు చెప్పుదురు. భాష్యము. నరకమును గూర్చిన శాస్త్రవచనములను నాస్తికులు అంగీకరింపరు. ఆ ప్రామాణిక వర్ణనలను వారు త్రోసిపుచ్చుదురు. అటువంటి నరక పరిస్థితులు ఈ లోకమందును దర్శనీయములనుచు కపిల భగవానుడు వారికి ధృవపరచుచున్నాడు. అనగా నరకయాతనలు యమలోకమందే ఉన్నవని కానే కాదు, నరక పరిస్థితుల యందు జీవించడే అభ్యాసము పాపియగు జీవునికి యమలోకమున వసగబడను. ఆ నరక పరిస్థితులనే అతడు తదుపరి జన్మ యందు అనుభవించును.
ఆ విధముగా నరకమందు అభ్యాసము పొందిన పిదప జీవుడు వేరొక లోకమందు జన్మనుంది తన నరక జీవనమును కొనసాగించును. ఉదాహరణకు జీవుడు మలమూత్రములు భక్షించి నరకయాతనను అనుభవింపవలసినచో తొలుత అతడు ఆ అలవాట్లను యమలోకమును అభ్యసించి ఆ పిదప దానికి తగిన సూకర దేహమును పొందును. ఆ విధముగా అతడు మలమును భక్షించుచు తాను సుఖించుచున్నానని తలచగలడు. ఎటువంటి నారకీయ పరిస్థితి ఎందైనను బద్ధజీవుడు తాను సుఖిననియే తలచునని గతమందు తెలుపబడినది. లేనిచో నరక జీవనమును అనుభవించుట అతనికి సాధ్యము కాదు. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామిన్నితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కపిల భగవానుడు విపరీత కర్మల యొక్క వర్ణన చేస్తున్నాడు. ఎవరైతే విలువైనటువంటి చాలా అరుదైనటువంటి మానవ జన్మను పొందిన తరువాత దాని యొక్క లక్ష్యాన్ని తెలుసుకోక ఇంద్రియ భోగంలో నిమగ్నమై ఉంటాడో అలాంటి వాని యొక్క గతి ఏమవుతుందనేది మనకి ఇక్కడ వివరించారు. అయితే ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే మనం అందరం కూడా పుట్టిన తర్వాత కొన్నాళ్ళకి 3 ఏళ్ల వయసుకే బడికి పంపిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. కానీ వాస్తవానికి మనం తల్లి గర్భంలోకి జన్మించకముందే మనం కళాశాలకు వెళ్ళొస్తున్నాం అనమాట. అది మనకి ఇక్కడ అర్థమయ్యే విషయం. ఎక్కడ కళాశాలకు వెళ్ళొస్తున్నాం? నరకంలో కళాశాలకు వెళ్ళొస్తున్నాం మనం అందరం. ఎందుకని నరకంలో తర్వాతి జన్మలో వాడు ఎలాంటి అవస్థలో పుట్టబోతున్నాడో ఆ విధమైనటువంటి శిక్షణ ముందు నరకంలో ఇవ్వబడుతుందట. అది ఇక్కడ చెప్తున్నారు. అర్థమవుతుంది కదా? కాబట్టి చాలాసార్లు మనం వింటుంటాం స్వర్గ నరకాలు అనేవి ఎక్కడో లేవు, ఇక్కడే ఉన్నాయి అని చెప్పి అంటారు చాలామంది. అది అర్ధసత్యం అన్నమాట, సంపూర్ణ సత్యం కాదు. అవును, స్వర్గ నరకాలు అనేవి ఇక్కడే ఉన్నాయి, కానీ అక్కడ కూడా ఉన్నాయి. అక్కడ శిక్షణ పొందిన తర్వాతే మనం ఇక్కడికి వస్తాం. చాలామంది ఏమనుకుంటారంటే ఈ స్వర్గం నరకం ఇవన్నీ, ముఖ్యంగా నరకం గురించి ఏమంటారంటే ఇవన్నీ తప్పు చేయడానికి జనం భయపడేలా చేయడం కోసం ఇవన్నీ కల్పించి రాశారు అని చెప్పి అనుకుంటారు చాలామంది. ఈ దేవుడు కూడా అలాగే కనిపెట్టబడ్డాడని చెప్పి అంటారు. వాడు భగవంతుడైన వాడికి కూడా ఏం లేడు. జనం మరీ విపరీత ధోరణిలోకి పోకుండా వారిని భయపెట్టడం కోసమే దేవుడు అనేవాడు మనిషి చేత కనిపెట్టబడ్డాడు. అలాగే నరకం అనేది కూడా ఆ విధంగా కనిపెట్టారు. ఆ విధంగా నరకంలో శిక్షలు ఉంటాయి అని తెలిస్తే జనం తప్పు చేయకుండా ఉంటారని చాలామంది వాదిస్తుంటారు. నేను కూడా చదువుకునే రోజుల్లో ఈ వాదాన్ని నమ్మేవాడిని అనమాట. చాలామందికి నేను ప్రచారం చేసేవాడిని, వెళ్ళవయ్యా స్వర్గం నరకం ఎక్కడ ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి స్వర్గం నరకం అని నేను కూడా అలాగే అనుకునేవాడిని, నలుగురికి చెప్పేవాడిని. కానీ ఇది మనం అర్థం చేసుకోవాలి, స్వర్గం నరకం అనేటువంటివి ఉన్నాయి. ఎవరైతే పూర్వజన్మలో విపరీత కర్మలు చేసినటువంటి వాళ్ళు నరకానికి వెళ్ళి నరకయాతన అనుభవించి మళ్ళీ ఈ భూమిపై కూడా నారకీయ పరిస్థితుల్లోనే వాళ్ళు జన్మిస్తారనమాట. చూడండి, ముఖ్యంగా ఈ ఆధునిక నగరాలు ఏవైతున్నాయో ఇవి నరకానికి నమూనాలు లాంటివి అనమాట. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారిని లండన్లో ఒక శిష్యుడు ఆయన ప్రవచనం చెప్తూ ఉండగా అడిగాడు అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు నరకం గురించి చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉంటే శ్రీల ప్రభుపాదుల వారు ఒక శిష్యుడు ఒక అతను అడిగాడు, ఎవరో ఒక వ్యక్తి, ఏమిటి నిజంగానే నరకం ఉందా అని చెప్పి ప్రభుపాదుల వారు.
ఇప్పుడు మనం నరకంలోనే కదా ఉన్నాం అని చెప్పన్నారు ప్రభుపాద. దేనిని ఉద్దేశించి? లండన్ నగరాన్ని ఉద్దేశించి అనమాట. ఇప్పుడు నరకంలోనే కదా ఉన్నాం మనం అని చెప్పన్నారు. ఎందుకంటే ఆ లండన్ నగరంలో సంవత్సరంలో అత్యధిక శాతం ఎప్పుడు కూడా మబ్బు పట్టి ముసురు పట్టినట్టుగా ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు మనకి శీతాకాలం తుఫాను పడుతుంది, తెలుసో లేదు? శీతాకాలం తుఫాను పడితే ఎలా ఉంటుంది? చాలా అసౌకర్యకరంగా ఉంటుందన్నమాట. మబ్బు మబ్బుగా ఉంటుంది. అసలే శీతాకాలం. శీతాకాలం అంటేనే సాయంత్రం 3-4 అయ్యేటప్పటికి కొంచెం మబ్బు పట్టినట్టుగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. దానికి తోడు తుఫాను పట్టి ముసురు పట్టింది అనుకోండి, ఎలా ఉంటుంది? లండన్లో అత్యధిక శాతం సమయం అలాగే ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా యూరోప్లో చాలా దేశాల్లో ఎప్పుడు వాతావరణం అలాగే ఉంటుందన్నమాట. వాళ్ళకి ఒకవేళ ఏదైనా ఒక రోజున అదృష్టవశాత్తు ఆకాశంలో సూర్యుడు కనిపిస్తే ఒకరికొకరు వాళ్ళు గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటారనమాట. కాబట్టి ఈ గుడ్ మార్నింగ్ అని చెప్పడం అనేది అక్కడి నుంచి వచ్చింది అని శ్రీల ప్రభుపాద వారు చెప్తారు. భారతదేశంలో మనం గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అంటుంటాం కదా, అది ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళు అలవాటు చేశారు. వాళ్ళు ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్పుకుంటారు అంటే, ఏ రోజైనా ఒకవేళ మబ్బు లేకుండా ఆకాశంలో కొంచెం ఎండగా ఉంటే ఆ రోజు వాళ్ళకి చాలా ఉత్సాహంగా ఉంటుంది అన్నమాట. అందుకని కనిపించిన వాళ్ళ గుడ్ మార్నింగ్, టుడే ఇస్ గుడ్ మార్నింగ్, టుడే ఇస్ గుడ్ మార్నింగ్ అనుకుంటారు. అర్థమవుతుంది కదా? సో కాబట్టి అలాంటి పరిస్థితులు అనమాట. అంటే ముఖ్యంగా ఉష్ణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అక్కడ ఉండడం చాలా కష్టం. చూడండి, ఎప్పుడు కూడా మనకి ముక్కు దెబ్బడ వేసినట్టు, చూడండి గొంతులో కఫం పట్టినట్టుగా ఇప్పుడు అలాగే ఉంటుంది. గ్లూమీ అంటారు ఇంగ్లీష్లో. అందరూ ఇప్పుడు కూడా స్వెటర్లు వేసుకుని, రెయిన్ కోట్లు వేసుకుని అక్కడ అలా ఉంటుంది. కాబట్టి ఆ దేశాల్లో అందుకే వాళ్ళు మనం చూస్తే తోలు టోపీలు, అలాగే తోలు కోట్లు, ప్యాంట్లు, షర్ట్లు, అలాగే సాక్సులు, షూసు, అలాగే జెర్కిన్లు, గ్లౌజులు ఇవన్నీ ఎందుకు వేసుకోవాలంటే అక్కడ చలి ప్రాంతం కాబట్టి. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో కూడా అదే వస్త్రధారణని ఇక్కడ కూడా అనుసరిస్తున్నారు గుడ్డిగా. చూడండి, అక్కడంటే వాళ్ళకి చలిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి సూటు, కోటు, టై. చూడండి, టై ఎందుకు టై అనేది? ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి, మనం శీతాకాలం ఏం చేస్తాం, మనం ఏదో స్వెటర్ లాంటివి తీసుకుంటాం, ఇలా పట్టి ఉంచుతుంది కదా కదా. ఎందుకంటే చలి చొరబడకుండా ఉండడం కోసం వాళ్ళు టై కట్టుకుంటారు. అంటే శరీరానికి బాగా అంటుకున్నట్టుగా ఉండేటువంటి వస్త్రాలు వేసుకుంటారు వాళ్ళు, అంతే కదా. బాడీ ఫిట్ అనమాట, శరీరానికి అంటుకుని ఉండేటువంటి వస్త్రాలు వాళ్ళు ధరించాలి, ఎందుకంటే చలిగా ఉంటుంది కాబట్టి. కానీ మూర్ఖంగా మనం పాశ్చాత్య దేశాలని అనుకరిస్తూ భారతదేశం ఉష్ణమండలం, ఇక్కడ శరీరానికి అంటుకుపోయి ఉండేటువంటి వస్త్రాలు ధరించకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. చాలా వదులుగా గాలి ఆడే విధంగా ఉండాలి. అవి కూడా ఎలా ఉండాలి అంటే చెమటని పీల్చుకునేలా ఉండాలి, అలాగే త్వరగా ఆరిపోయే విధంగా ఉండాలి. అందుకే ఇక్కడ ఏమిటంటే ఈ పత్తితో చేసినటువంటి వస్త్రాలు మనం ధరించాలి. అలాగే భారతదేశంలో అసలు ఈ షూ వేసుకోవాల్సినటువంటి అవసరం లేనేలేదు, ముఖ్యంగా దక్షిణ దేశంలో. ఉత్తర దేశంలో ఏమైనా ఉపయోగం ఉందేమో కానీ, ఎందుకంటే ఇక్కడ అంతా చెమటలు, వేడి ఎప్పుడు కూడా ఉబ్బరంగా ఉంటుంది ఎప్పుడు కూడా, అవునే కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఎవడైనా లోదుస్తులు, బయట దుస్తులు, లేకపోతే షూ ఇవన్నీ వేసుకుని టక్ చేసుకుని అదొక రకమైన హింస అనమాట, అదొక నరకం అనమాట. చూడండి, అలాంటి దుస్తులు వేసుకోవడం ఎందుకు, మళ్ళీ ఏసీలు వేసుకుని అందులో కూర్చోవడం ఎందుకు? ఇవన్నీ అర్థం లేనటువంటి, ఆలోచన లేనటువంటి పనులు అనమాట. చూడండి, ఇదంతా కూడా గుడ్డి అనుకరణ అని చెప్పుకుంటారు. ఏమైనప్పటికీ ఇక్కడ కూడా మనం చూడొచ్చు, ఈ భూమిపై నరక సదృశమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకసారి ఎక్కడో ఒక పాదిరి, అంటే క్రైస్తవ పాదిరి, వాళ్ళు మత ప్రచారం చేస్తుంటారు కదా, ఒక బొగ్గుగని కార్మికుడి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి అతనికి మత ప్రచారం చేస్తున్నాడు. ఏమిటంటే, నువ్వు కనుక యేసుని నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్పి. ఆ వ్యక్తి, ఓహో నరకం ఎలా ఉంటుంది చెప్పండి అన్నాడు. చీకటిగా ఉంటుంది అన్నాడు. మాకు కూడా ఎప్పుడు చీకటిగానే ఉంటుంది కదా, బొగ్గు గనిలో చీకటిగానే కదా ఉంటుంది. ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళకి వేడిగా వాళ్ళు ఏమనుకుంటారంటే స్వర్గంలో వేడిగా ఉంటుందని చెప్తారట ఆ దేశాల్లో. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు చలిగా ఉంటుంది కాబట్టి స్వర్గంలో వేడిగా ఉంటుంది.
భారతదేశంలో ఉన్నవాడికి చల్లగా ఉంటుందని చెప్పాలి స్వర్గం, ఎందుకంటే ఇక్కడ వేడిగా ఉంటుంది కాబట్టి కదా. చల్లగా ఉంటుంది, అవును చల్లగానే ఉంటుంది కదా, మాకు కూడా బొగ్గు గని లోపల గాలి ఆడదాం, అవును అక్కడ కూడా గాలి ఆడదే. వెలుగు ఉండదు, అవును అక్కడ కూడా వెలుగు ఉండదు కదా. ఇప్పుడు ఏం చెప్పినా సరే ఇక్కడ కూడా అలాగే ఉంటుంది కదా, ఇక్కడ కూడా ఎలా ఉంటుందా. వాడు చివరికి ఏమన్నాడంటే అక్కడ అక్కడ వార్తాపత్రికలు ఉండవు అని చెప్పన్నాడు. అయితే అది నరకమే అని చెప్పన్నాడు. ఎందుకంటే బొగ్గు గనిలో వాడికి అక్కడ కూడా వార్తాపత్రికలు వెళ్తాయట లోపలికి, చూడండి. ఎందుకంటే అక్కడ కార్మికులు కాసేపు తవ్వి కొంచెం ఉపశమనం కోసం పేపర్ చదువుకుంటారు. ఎప్పుడైతే వాడికి నరకంలో న్యూస్ పేపర్ ఉండదని చెప్పగానే ఓహో ఇదైతే నేను నరకం, నిజమైన నరకమే అది అని చెప్పి అనుకున్నాడు, చూడండి. అలాంటి వాళ్ళు కూడా ఉండారండి. కాబట్టి నరకప్రాయమైనటువంటి పరిస్థితుల్లో జీవించడం. కొన్నిసార్లు మనం చూస్తుంటాం సముద్రం మధ్యలో వాళ్ళు ఏమంటే చమురు కోసం తవ్వుతుంటారు, చూడండి. విపరీతమైనటువంటి వాళ్ళు ఎలా ఉంటుందంటే ఒక పెద్ద యాంటీనా లాంటిది ఉంటుందన్నమాట. దాని మీద వాళ్ళు ఒక హెలికాప్టర్ తీసుకొచ్చి రోజు అక్కడ డ్యూటీకి దింపేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అక్కడ అలలు దానికి గాలి, దానికి ఆ ఉప్పు వాసన, ఒక రకమైనటువంటి వాతావరణం, చూడండి. అందుకే సీ సిక్నెస్ అంటారు పూర్వం, అంటే సముద్ర రుగ్మత అని చెప్పి అంటారు. పూర్వం సముద్రాలపై ప్రయాణం చేయాలంటే అందరికీ పడదన్నమాట, వాంతులు అవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే అది రకమైన వాతావరణం అన్నమాట, నరకప్రాయంగా ఉంటుంది. ఉన్నట్టుండి వాతావరణం మారిపోతుంటుంది సముద్రం మీద, ఉన్నట్టుండి మబ్బు వేసేస్తుంటుంది, తుఫానులు గాలివాన్లు వస్తుంటాయి. ఎప్పుడో కానీ సముద్రం ప్రశాంతంగా ఉండదన్నమాట, చూడండి. అలా ఉంటాయి పరిస్థితులు. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే స్వర్గ నరకాలు ఇక్కడే ఉన్నాయి అని చెప్పి అంటారు, వాళ్ళు అంగీకరించరు అనమాట. అవును స్వర్గ నరకాలు ఇక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ ఉన్నవి అక్కడున్న వాటి యొక్క ప్రతిబింబాలు అనుకోవచ్చు మనం. కాబట్టి నాస్తికులైనటువంటి వాళ్ళు ఇలాంటి శాస్త్రవచనాలను అంగీకరించరా, ఇవన్నీ అంతా ఉట్టిదే అని చెప్పి అనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే విన్నా కూడా ఇవన్నిటిని ఇవేమీ లేదులేండి అని చెప్పి అనుకుంటారు. అయితే ఇక్కడ కపిల భగవానుడు ఏమంటున్నాడంటే ఈ లోకమందును దర్శనీయములనుచు కపిల భగవానుడు వారికి ధృవపరుచుతున్నాడు. ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఆ నరక పరిస్థితులు ఎలా ఉంటాయి. ముఖ్యంగా మనం అంటే భూమి మీద ఇప్పటికీ మనం కొన్ని దేశాలు చూస్తే ఎప్పుడు కూడా అంతర్యుద్ధంలో మునిగిపోయినటువంటి దేశాలు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు, సుడాన్ లాంటి దేశాలు, సోమాలియా లాంటి దేశాలు, చూడండి. ఇలాంటివి కొన్ని దేశాలు ఉన్నాయన్నమాట ఆఫ్రికా ఖండంలో. అక్కడ జీవితం చాలా నరకప్రాయంగా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా కొట్లాటలు, అసలు అది చూడడానికే. ఇంకా కొన్ని దేశాల్లో నరమాంసాన్ని తినేటువంటి వాళ్ళు కూడా ఉన్నారట కొన్ని చోట్ల, నరమాంస భక్షకులు. అలాంటి దేశాలు కూడా ఉన్నాయి. అంటే అది నరకం అన్నమాట, చూడండి. అసలు ఆ ప్రాంతాలు అనేటువంటివి ఇలాంటి కొన్ని దేశాలు ఉన్నాయి. ఎప్పుడు యుద్ధంలో కూరుకుపోయి ఉండేటువంటి దేశాలు, కొన్ని సంవత్సరాల తరబడి యుద్ధం చేస్తూ ఉన్న దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సుడాన్ లాంటి దేశాలు ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అక్కడ యుద్ధమే వాళ్ళకి జీవనాధారం అన్నమాట. యుద్ధం జరగకపోతే వాళ్ళకి జీవితం నడవదు. అలాంటి దేశాలు ఉన్నాయి. అలాగే మనం చూడొచ్చు ప్రపంచంలోనే కిక్కిరిసిపోయి ఉండేటువంటి కొన్ని నగరాలు ఉంటాయి, మహానగరాలు. ఉదాహరణకి మనం బాంబే, భారతదేశంలో బాంబేలో కొన్ని చోట్ల మనం చూస్తే కొన్ని వందల మైళ్ళ మేరకు మురికివాడలు ఉంటాయన్నమాట, చూడండి. స్లమ్ ఏరియాలు అని చెప్పి అంటుంటాం. అక్కడ జీవనం చాలా నరకప్రాయంగా ఉంటుందన్నమాట. ఒకసారి నేను ఎప్పుడో ఏదో బాంబే మీదుగా ఎక్కడికి వెళుతూ మొత్తానికి బాంబే వెళ్ళడం జరిగింది. ఎల్టీటీ స్టేషన్లో దిగామన్నమాట. ఇప్పుడు వర్షాకాలం, వర్షం పడుతూ ఉంది. ఆ ఇల్లు అంతా కూడా ఏమిటంటే అంతా కూడా రేకుల మీదే మొత్తం. అది ఒక 4 అంతా కూడా గోడలు ఏం లేవు ఇళ్లకు, అన్ని వైపులా రేకులే ఉన్నాయి. పైన కూడా మరొక దట్టమైన రేకు, ఆ పైన ఇంకొక అంతస్తు, చూడండి. రేకు మీద ఇంకొక అంతస్తు. వాళ్ళు ఉన్నదంతా కూడా చెత్త కుప్పల మధ్యలో ఉన్నారనమాట. కానీ ప్రతి ఇంట్లో కూడా చూస్తే ఒక ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది, ఆ రేకు మీద ఒక డిష్ యాంటీనా ఉంది. ఎక్కడ చూసినా సరే దుర్గంధం, చెత్త, చూడండి. అలాంటి ప్రాంతాలు ఎన్నో ఉంటాయి, ప్రతి చోటన ఉంటాయి. అలాంటి నగరం మన భీమవరం పట్టణంలో కూడా చూడొచ్చు. భీమవరం పట్టణంలో మనం వైతరణి నదిని చూడొచ్చు మనం.
ఉంది కదా వైతరణి నది చూడండి. ఆ? ఒకవేళ ఎవరైనా చంపాలంటే ఒక గ్లాసు నీళ్లు వాడికి తాగిస్తే దాంట్లోంచి అయిపోతుంది. లేదా అందులో పడేసామనుకుని ఎవడన్నా అంతే, ఈత వచ్చినవాడైనా చనిపోతాడు. ఆ? భయంకరమైనటువంటి రసాయనాలు అందులో కలుస్తూ ఉంటాయి అనమాట. చూడండి, ముఖ్యంగా ఈ ఈ ఊరు చివరన ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ ప్రాంతానికి వెళ్ళగానే మీకు గుప్పుమని ఒక దుర్గంధం వస్తుంటుంది. ఆ? కుళ్ళిపోయినటువంటి చేపలు, రొయ్యల యొక్క తలకాయలన్నీ, వాటి నుంచి ఏదో ఒక రకమైన రసాయనం తీసి దాన్ని ఔషధ కంపెనీలకు పంపుతారట. మిగిలిన వ్యర్థాలన్నీ కూడా రోజులో ఏదో ఒక సమయంలో అందులో వదులుతూ ఉంటారనమాట, ఆ డ్రైన్లో. చూడండి, అన్ని ఇళ్ల నుండి వచ్చేటువంటి డ్రైన్లు అవన్నీ కలగలిసి అదొక రకమైనటువంటి, మీరు ఆ ప్రాంతం గుండా వెళుతుంటేనే అదొక యాసిడ్ నుంచి ఆవిర్లు వచ్చినట్టుగా వస్తుంటుంది అనమాట. మీరు గమనించారు ఎప్పుడైనా? ఇప్పుడు మండు వేసవి కాలం మీరు అక్కడికి వెళుతుంటే ఆ మురికాలం మీద నుంచి ఏదో వచ్చే ఆవిర్లు ఎలా ఉంటాయంటే యాసిడ్ నుంచి ఏవో ఆవిర్లు వస్తున్నట్టు ఉంటాయి. కాబట్టి దారుణమైనటువంటివి ఇవన్నీ మనం చూడొచ్చు. కపిల భగవానుడు అదే చెబుతున్నాడు అనమాట. అనగా నరకయాతనలు యమలోకమందే ఉన్నవని కానే కాదు, నరక పరిస్థితుల యందు జీవించడి అభ్యాసము పాపియగు జీవునికి యమలోకం అని అవసరపడును. చూడండి, ముందు అందరికీ అక్కడ శిక్షణ ఇవ్వబడుతుందట. వాడు చేసినటువంటి పాపాలు, ఒకవేళ వాడు కుక్కగా పుట్టాల్సి ఉందనుకోండి, కాబట్టి వాడికి ముందే కుక్కగా శిక్షణ ఇస్తారనమాట అక్కడ బలవంతంగా. ఆ నరక పరిస్థితులనే అతడు తదుపరి జన్మ ఎందు అనుభవించును. చూడండి, కాబట్టి అక్కడ ఏం చేస్తాడు, ముందు శిక్షణ తీసుకొని ఇక్కడికి వచ్చి ఆ నరక పరిస్థితులను అనుభవిస్తాడు. ఆ విధముగా నరకమందు అభ్యాసము పొందిన పిదప జీవుడు వేరొక లోకమందు జన్మనుంది తన నరక జీవనమును కొనసాగించును. అంటే ముందే ఇవన్నీ కూడా శిక్షణ ఇవ్వబడుతున్నాయి. ఇక్కడ చెప్తున్నారు, ఉదాహరణకు జీవుడు మలమూత్రములు భక్షించి నరకయాతనను అనుభవించవలసినచో, ఒకవేళ వాడు పందిలాగా పుట్టాల్సి వస్తే వాడికి ఏం చేస్తారట, మొట్టమొదట వాడికి ఆ అలవాట్లను యమలోకమున నేర్పుతారట. చూడండి, అంటే ఎలా నేర్పుతారంటే అక్కడ యాతన శరీరం అంటే మానవ శరీరంలోనే వాడితో అలాంటి పనులను చేయిస్తారు. పంది శరీరాన్ని ఇవ్వరు నరకంలో. వాడికి ఉన్నటువంటి మానవ శరీరంతో ఏం చేస్తారు, వాడిని పందిలాగా వాడితో మలమూత్రాలు తినిపిస్తారు, లేదా కుక్క అయితే కుక్కలాగా చేయిస్తారు. అన్నీ అలాగ మనిషిగా, ఎందుకంటే మనిషికే కానీ శిక్షలు జంతువులకు లేవు కదా. జంతువులుగా మనం ఎందుకు పుడతాం? పూర్వజన్మలో చేసినటువంటి పాప ఫలితాన్ని అనుభవించడానికి మనం జంతువులుగా పుడతాం. కాబట్టి 84 లక్షల జీవరాశుల్లో మనిషిగా ఉన్నప్పుడు మనం చేసినటువంటి, మనిషిగా లేదా దేవతలుగా, అంటే 4 లక్షల రకాల మానవ జాతులు ఉన్నాయి కదా. ఈ 4 లక్షల రకాల మానవ జాతుల్లో మనం చేసినటువంటి పాపకార్యాలు ఏవైతే ఉంటాయో వాటిని అనుభవించడం కోసమే మనం ఏం చేస్తాం, 83 లక్షల జీవరాశుల శరీరాలు స్వీకరిస్తాం. అయితే ఆ 83 లక్షల రకాల 83 కాదు 80 లక్షలు, ఆ 80 లక్షల రకాల జీవజాతుల్లోకి ప్రవేశించడానికి ముందుగా ఆ జీవరాశుల్లోకి వెళ్ళి మనం ఏవైతే కార్యాలు చేస్తామో అవి మనకి నరకంలో శిక్షణ ఇవ్వబడతాయి. అది విషయం. ఒకవేళ మనం ఆవుగా పుట్టాల్సి వచ్చింది అనుకోండి, నరకంలో మన చేత అలాంటి పనులు చేయిస్తారనమాట. మనతో కుడితి తాగిస్తారు, మనతో గడ్డి తినిపిస్తారు. చూడండి, అంటే కొంచెం వాడు పాపాలు చేశాడు కానీ మరీ అంత దారుణమైనవి కాదనమాట. అందుకే వాడు శాకాహారం, అంటే గడ్డి తినడం, లేకపోతే ఇలాంటివన్నీ కూడా ముందు వాడికి, లేకపోతే చూడండి మూత్రాన్ని వాసన చూడండి మనం ఆవులు చూస్తుంటాం కదా, చూడండి ఇలాంటివన్నీ ముందు అక్కడ చేయిస్తారనమాట. చేయించాక అప్పుడు వాడికి ఇక్కడ పంపిస్తారు. వాడు చక్కగా శిక్షణ పొంది వాడు ఒక ఆవు గర్భంలోంచి బయటకు రాగానే వాడు ఏం చేస్తాడు, వెళ్ళి చన్నుబాలు కుడుస్తాడు. వెళ్ళి ఏం చేస్తాడు, తల్లి యొక్క పొదుగు ఎక్కడుందో చూసి వెంటనే పాలు తాగడం, ఇవన్నీ కూడా అక్కడ జరుగుతాయి. అలాగే మలంలో పురుగ్గా ఉండాలనుకోండి, వాడిని తీసుకెళ్ళి బహుశా ఏం చేస్తారంటే ఒక మలపు మడుగు లాంటి దానిలో విసిరేస్తారనమాట. తీసుకెళ్ళి వాడు అందులో కదులుతూ ఉంటాడు అనమాట. ఇక్కడ మన మలంలో పురుగులు చూస్తుంటాం కదా, అవి ఏం చేస్తుంటే అందులోనే తిరుగుతుంటాయి అలాగే. కాబట్టి ఇది శాస్త్రం చెప్తుంది, ఇవన్నీ జరుగుతుంటాయి ఇవన్నీ. మరి అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం చూస్తుంటాం, కొంతమంది మానవ జన్మ లభించినా కూడా అలాంటి వృత్తుల్లో ఉంటారు కొంతమంది కదా. వాళ్ళు ఏం చేస్తుంటారు, మలాన్ని పూర్వం చూస్తే మలాన్ని స్వయంగా మనిషి చేతులతో తోడేవాడు. ఆ వర్గం వాళ్ళు కొంతమంది ఉండేవారు అనమాట.
ఇప్పుడు ఏం చేస్తారంటే మలాన్ని తవ్వుతారనమాట, తవ్వి వేరే చోట పడేయడం ఇవన్నీ చేస్తుంటారు. లేకపోతే ఇప్పటికీ మనం చూస్తుంటాం. అంటే ఈ రోజుల్లో ఇవి చెప్పకూడదు బహిరంగంగా. ఒకవేళ మనం చెప్పామనుకోండి, ఇలా కొంతమంది ఆ చెత్తలోనే పని చేస్తూ ఉంటారని చెప్తే మమ్మల్ని మీరు అవమానిస్తున్నారని కేసు పెట్టే అవకాశం కూడా ఉంది. అవునా కదా? కానీ మనకు తెలుసు. మనం చూడండి, ఎప్పుడైతే ఈ చెత్త సేకరించడానికి వస్తుంటారు కదా నగరాల్లో, లారీలు వేసుకుని ఇవన్నీ కూడా బళ్ళు వేసుకుని వస్తుంటారు. మన పక్క నుంచి వెళ్ళడమే అసలు ఎలా ఉంటుంది మనకి? అసహ్యం ఉంటుందా లేదా చూడండి. కానీ ఆ పరిస్థితుల్లోనే వాళ్ళు ఎప్పుడు పని చేస్తుంటారు. చేస్తుంటారా లేదా? ఆ! తీసి అందులో వేయడం, లేకపోతే ఇవన్నీ ఇంటింటికి వెళ్ళి దాన్ని సేకరించుకొని అందులో వేసుకోవడం. ఆ! ఏమో ఇది విన్నవాళ్ళు ఇదేమో పరువు నష్టం దావా వేసినా కూడా వేయొచ్చు. అంత ప్రమాదం ఉంది ఈ రోజుల్లో. చూడండి. ఇది వాస్తవం ఇది. ఎందుకంటే వాళ్ళు అనొచ్చు, మమ్మల్ని అగౌరవపరుస్తున్నారు మీరు, మా యొక్క వృత్తిని మీరు అలా చేస్తున్నారు. కానీ మనం శాస్త్రబద్ధంగా చర్చిస్తున్నాం. ఆ! అలాగే డంప్ యార్డుల్లో మనం చూస్తుంటాం. కొంతమంది చెత్త ఏరుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు డంప్ యార్డుల్లో తిరుగుతుంటారు. అసలు డంప్ యార్డ్ దగ్గరికి వెళ్ళాలంటేనే మనకి విపరీతమైనటువంటి వాసన. అలాగే కొంతమంది చూస్తుంటాం, మనం డ్రైనేజీల్లో మట్టి తీసి ఆ చాటల్లో చెరిగి అందులో ఏమన్నా బంగారపు రసన లాంటిది ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తుంటారు. చూసారా మీరు ఎప్పుడన్నా? చూడలే? ముఖ్యంగా ఎక్కడైతే పట్టణాల్లో బంగారపు దుకాణాలు ఉంటాయో అక్కడ ఒక రకం జాతి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు చూడొచ్చు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు రిక్షాల మీద గుంపులు గుంపుల కింద కదా. ఆ వర్గం పేరు చెప్పను నేను. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కాలనీలు అవి ఇవి ఉంటాయి అక్కడక్కడ. ఆ! సో వాళ్ళు వాళ్ళు చూస్తేనే వాళ్ళు మనం చూడొచ్చు వాళ్ళ నివాస ప్రాంతాల్లో మనం వెళితే ఎలా ఉంటారు కదా. వాళ్ళ జీవనపు అలవాట్లు ఎలా ఉంటాయి. వాళ్ళ బంగారపు కొట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏం చేస్తారంటే ఆ డ్రైనేజీల్లో ఉన్నటువంటి మట్టిని తీసి వాళ్ళు చూస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి అందులో రాళ్ళు బంగారపు రసన దొరుకుతాయి. ఆ విధంగా అమ్ముకుని జీవిస్తుంటారు. ఆ! అలాగే మనం చూస్తుంటాం రైల్వే ట్రాకుల్లో నడుస్తూ జీవనాన్ని సాగించే వాళ్ళు కొంతమంది ఉంటారు. చూస్తుంటాం కదా మనం. ఈ విధమైనటువంటి జీవన విధానాన్ని అనుసరిస్తుంటారు. కొంతమంది పిచ్చివాళ్ళలాగా తిరుగుతుంటారు చూడండి. అలాగే కొంతమంది మనం చూస్తుంటాం, మనకి చూడండి ఇక్కడ టౌన్ రైల్వే స్టేషన్‌కి వెళ్ళేటప్పుడు ఫ్లైఓవర్ ఉంటుంది. ఫ్లైఓవర్ కాదు, ఏమంటారు దాన్ని? రైల్వే అండర్ బ్రిడ్జ్. ఆ కిందకెళ్ళి చూస్తే చాలామంది అక్కడ అటు ఇటు పడుకుని ఉంటారు. చూసారా మీరు ఎప్పుడన్నా? ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళు, చూసారా ఎప్పుడన్నా? చూడండి, ఇవన్నీ ఏమిటి, ఇది నరక పరిస్థితే కాదా ఇదంతా? అలాగే కొంతమంది ప్రమాదాలు జరిగి అంగవైకల్యానికి గురవుతూ ఉంటారు కొంతమంది. నేను చూశాను ఒకసారి ఒకరింటికి వెళితే ఒక వ్యక్తి ఇంట్లోంచి ఇంటి బయటకు వచ్చాడట మొదటి అంతస్తులో. అయితే ఈ ఇంటి ముందు నుంచే కరెంటు వైర్లు వెళుతున్నాయి అనమాట. ఇంటి ముందు నుంచే కరెంటు వైర్లు వెళుతున్నాయి. మొదటి అంతస్తు వసారా ఇప్పటికీ కొన్ని చోట్ల చూశాను, అసలు ఏ విధంగా ఉంటారు, చాలా ప్రమాదకరంగా ఉంటాయన్నమాట. మొదటి అంతస్తులో వసారాలోకి వస్తే ఇంటి ముందు కరెంటు వైర్లు ఉంటాయి పట్టుకునే విధంగా. అతను ఏం చేశాడట, అతను పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ బంతి పడిపోయిందని చెప్పి కిందకు వంగాడట. మొత్తం అతని 2 కాళ్ళు 2 చేతులు కాలిపోయినాయి. నేను చూశాను అతనికి 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. కానీ అతడు ఏదో గూగుల్‌లో పనిచేస్తున్నాడట, బాగా చదువుకొని. నరకయాతన అవునంటారు కాదంటారు? బహుశా అతడు నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు. కానీ చేతులు లేవు, కాళ్ళు లేవు. చూడండి. అలాగే కొంతమంది మనం చూస్తుంటాం, కుష్టు వ్యాధి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే కొంతమందికి దాన్ని ఏమంటారు మనకి, ఊబకాళ్ళు వస్తాయి కొంతమందికి. దాన్ని ఏమంటారు? బోధకాలు అని చెప్పి అంటారు. మనం చూస్తుంటాం కదా. అంటే ఇవన్నీ నేను చెప్పక్కర్లేదు, ఇవన్నీ మనకు తెలుసు ఎలా ఉంటాయనేది పరిస్థితి. కానీ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో, అంటే కొంతమంది బయటికి కనిపించకపోవచ్చు కానీ లోపల నరకయాతన అనుభవిస్తుంటారు కొంతమంది. అవునా కదా. అనేక రకాలైనటువంటి రోగాలు చూడండి. కొన్ని రోగాలు నిజంగా నరకప్రాయమైనటువంటి రోగాలు అన్నమాట. ఉదాహరణకి మనం చూడండి, డయాలసిస్ చేస్తుంటారు చాలామంది, కిడ్నీలు విఫలం అవుతాయి. కిడ్నీలు విఫలమైతే ఏం చేస్తారు అంటే, కిడ్నీలు చేయాల్సినటువంటి పని వారానికి ఒకసారి వాళ్ళ శరీరంలో ఏమవుతుందంటే మూత్రం పెరిగిపోతుంది అనమాట. వాడు వెళ్ళి ఏం చేస్తాడంటే, వెళ్ళి హాస్పిటల్లో పడుకుంటే వాడి రక్తాన్ని ఒక యంత్రంలోకి ఎక్కిస్తారు. ఆ యంత్రం రక్తాన్ని శుద్ధి చేస్తుంది అనమాట. అంటే కిడ్నీలు చేసేటువంటి పని ఒక యంత్రం ద్వారా చేయిస్తారండి. అది ఏంటి, ఎంత నరకప్రాయం చూడండి. అంటే ఆ యంత్రాలు కనుక లేకపోతే వాళ్ళందరూ ఈ పాటికి మరణించి ఉండేవాళ్ళే, అంతేగా. చూడండి, అంటే దాన్ని బట్టి మనం చూస్తే వాళ్ళు జీవోత్సవాల్లాగా
ప్రేతాల్లాగా జీవిస్తున్నారని చెప్పుకోవాలి. ఎంత దారుణమైనటువంటి మనకి హాస్పిటల్కి వెళ్ళండి, అసలు ఎలా ఉంటుంది పరిస్థితి అక్కడ మనం చూస్తే. ఎమర్జెన్సీ వార్డుకి వెళ్ళారంటే ప్రతి 5 నిమిషాలకు ఎవడో ఒకడు వస్తూనే ఉంటాడు. కాళ్ళు ఇరిగిపోయినాడు, తల పగిలిపోయినాడు, లేకపోతే ఛాతీ ఇరిగిపోయినవాడు, ముక్కు పచ్చడైపోయినవాడు, పళ్ళు మొత్తం ఊడిపోయినవాడు, నాలిక లోపలికి వెళ్ళిపోయినవాడు, లేదా నాలిక బయటకు వచ్చేసినవాడు, రకరకాలు వృషణాలు మొత్తం చూరణం అయిపోయినవాడు, చూడండి ఇలాంటి వాళ్ళు కూడా వస్తుంటారు. భయానకమైనటువంటిది అన్నమాట భౌతిక ప్రపంచం, ఎంత భయానకం. ఇలాంటి రకరకాలు చాలా దారుణమైనటువంటి వ్యాధులు మనం అనుభవిస్తుంటాం. చూడండి కొన్ని రకాలు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మధుమేహం ఎక్కువైపోయింది అనుకోండి, ఏం చేయాలి? ప్రతిరోజు పొడుచుకోవాలా లేదా? మనిషి వాడిని వాడి పొడుచుకోవాలి, లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు పొడుస్తారు వాడికి. రోజు పొడిచి వాడికి అది నరకం కాదు? అది రోజు రోజు సూదుల చేత పొడిపించుకోవడం అనేది నరకం కాదా? అవునంటారు కదంటారు? చెప్పండి. మరొక వ్యక్తి చూసాం, వాళ్ళకి ఏంటంటే మూత్రం అనేది ఎక్కడి నుంచి అయితే మూత్రం సహజంగా రావాలో అక్కడి నుంచి కాకుండా ఇంకొక చోట చిల్లు పెట్టారనమాట వాడికి. ఎందుకంటే ఏదో సమస్య ఉందని చెప్పి అక్కడి నుంచి ఒక పైప్ పెట్టారు కృత్రిమంగా బయటికి. కాబట్టి ఆ పైప్ పెడితే అందులోంచి మూత్రం వస్తుంటుంది. మళ్ళీ దాన్ని ఎప్పటికప్పుడు ఒక బ్యాగ్ సంచి ఒకటి ఉంటుంది వాడికి. అంటే ఇవి పూర్వజన్మలో చాలా దారుణమైనటువంటి పాపాలు చేస్తేనే. ఉదాహరణకి శస్త్రచికిత్సలు చేయడం. శస్త్రచికిత్సలు నాకు స్వయంగా జరిగింది, ఓపెన్ హార్ట్ సర్జరీ. అంటే నేను ఎంత పాపం చేశాను పూర్వం. శాస్త్రాలు చెప్తున్నాయి, ఒక వ్యక్తి శరీరాన్ని కొయ్యడం అంటే, ఒక వ్యక్తికి శరీరాన్ని కొయ్యడం అంటే అది కూడా ఛాతీని కొయ్యడం. ఎలా చేస్తారో తెలుసా? అది ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది ఎలా చేస్తారు? అది మనకి మత్తు ఇచ్చేస్తారు, ముందు మత్తు ఇచ్చేసి ఛాతీని కోసేస్తారు. అలాగా ఒక మనం చూడండి, వడ్రంగి అతను ఒక మిషన్ పడుతున్నాడు, మంచి పెంకులు కోస్తున్నారు కదా, వాళ్ళు కోసుంటారు, చూశారు కదా. అలాంటి యంత్రంతో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కోస్తారనమాట. కోసి ఏం చేస్తారంటే మధ్యలో ఒక రివిట్ లాంటిది పెట్టి దాన్ని స్క్రూ పెట్టి తిప్పుతుంటే అది ఏమవుతుందంటే ఛాతీని ఇలా వెడల్పు చేస్తుంది అనమాట. నాకు ఆ సర్జరీ అయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత అసలు ఎలా ఉంటుందా అని చెప్పి నేను ఆన్లైన్లో చూశాను. అసలు ఎలాంటి సర్జరీ చేసి ఉంటారు, నాకని భయం వేసిందనమాట చూస్తే. అటు ఇటు దాన్ని ఏం చేస్తారంటే విడదీయడం కోసం ఏం చేస్తారంటే దాన్ని ఎలాగ బలవంతంగా విడదీస్తుంది అనమాట. చూడండి సినిమాల్లో మనం చూస్తాం, పూర్వం హనుమంతుడు ఇలా తీస్తాడు రాకులు సీతారాములు కనిపించినట్టు. అది అలా కాదనమాట. అది ఏంటి, అది పెట్టి దాన్ని బలవంతంగా విడదీస్తారనమాట. చూడండి, విడదీసే గుండెకి పైపులు పెడతారు. అంతకంటే దారుణం ఏమిటంటే వాళ్ళు ఏం చేస్తారంటే, చూడండి, ఈ సర్జరీ జరిగినంతసేపు అటో రంధ్రం మొత్తానికి అటు 4 రంధ్రాలు పెట్టి 4 రంధ్రాల్లోంచి 4 పైపులు లోపలికి పెడతారు. నేను అనుభవించాను, అందుకే నాకు తెలుసు. మనకి దాదాపుగా 32 గంటలకు 36 గంటలకు స్పృహ వస్తుందన్నమాట. ఆ స్పృహ వచ్చేటప్పటికి మనం నరకంలో ఉంటాం. ఎక్కడ? ఐసీయూలో ఉంటాం, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెడతారు. అది నిజంగా జీవితంలో మర్చిపోలేమన్నమాట. అది మాత్రమే కాదు, మరి ఆ 32 గంటల పాటు మూత్రం రావడానికి ఎలాగంటే మూత్రావయం ఏదైతే ఉంటుందో అందులో కూడా ఒక గొట్టం పెడతారు లోపలికి. చూడండి, ఈ విషయం మనకి ఎప్పుడు తెలుస్తుందంటే స్పృహ వచ్చిన తర్వాత మనకు ఒక్కసారి చూసుకుంటే మొత్తం అన్ని రంధ్రాల్లోనూ కూడా పైపులు పెట్టేసి ఉంటాయి. చూడండి, అది పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే భయంకరమైనటువంటి దాహం వేస్తుంది అనమాట ఆ సమయంలో. చూడండి, ఎందుకంటే దాదాపుగా 32-36 గంటల పాటు నీళ్ళు అనేవి వెళ్ళవు నోట్లోంచి. ఏం చేస్తారంటే సెలైన్ల ద్వారా లోపల నుంచి పంపిస్తారు. కాబట్టి ఈ జిహ్వ, మరి ఇంద్రియం, దానికి అర్థం కావాలి కదా, అదేం చేస్తుందంటే భయంకరమైనటువంటి దాహం వేస్తుంది అనమాట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ, నాకు అనుభవం, నేను అడిగాను, దాహం నీళ్ళు ఇవ్వండి అంటే, లేదు తాకూడదు, ఇవ్వకూడదు, లేదు నాకు నీళ్ళు ఇవ్వండి గిలగిల కొట్టుకుంటుంటే నోరు పెట్టమని చెప్పి 2 చుక్కలు వేశారు నోట్లో, లేకపోతే దూదితోటి మూతి తుడిశారు ఒకసారి. ఏం నరకం కాదు ఇదంతా? ఎవడండి చెప్పింది నరకం లేదని? నేను అనుకున్నాను అనమాట, నాకు అనుభవం ఇది. నేను అనుకున్నాను నరకం ఇదే, నరకం ఉందని నాకు విశ్వాసం కలిగింది అనమాట. అలా ఉంటుంది జీవితం. అలాగ కొన్ని రోజుల పాటు, దాదాపుగా ఒక వారం రోజుల పాటు అదే ఏం చేస్తారు, అనేక రకాల రంధ్రాల్లో అలా పైపులు పెట్టుంటాయన్నమాట. వన్ ఫైన్ డే ఒకరోజు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని రంధ్రాల్లోంచి పైపులు తీస్తారు మనం చూస్తుండగా. చూడండి కదా,
మనం చూస్తుండగానే ఇవన్నీ పైపులు తీస్తారు. పురుషాంగం నుంచి కూడా వాళ్ళు పైపు తీస్తారు బయటికి. ఆ, దారుణమైనటువంటి జీవనం అనమాట. చూడండి ఎలా ఉంటుంది. ఆ, మరి మొత్తానికి ఆ సాక్షాత్కారం అయితే ఉంది నాకు. ఎలా ఉంటుంది జీవితం అనేది. ఆ, కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మానవ జీవితం అంటే మనం మనం తెలిసి తెలియక, అందుకే చూడండి, అందుకే భక్తుల కుటుంబంలో పుట్టడం అనేది చాలా గొప్ప అదృష్టం అనమాట. ఎందుకంటే మనం చిన్ననాటి నుండే మనం చేయకూడనటువంటి పాపకార్యాలు, ముఖ్యంగా జీవహింస, ఇతర జీవుల్ని చంపడం, మాంసాహారం తినడం, ఇవన్నీ చాలా దారుణమైనటువంటి పాపకృత్యాలు అనమాట. అనుభవించాల్సిందే. శాస్త్రాల్లో చెప్పారు మరి శస్త్రచికిత్స చేయడం అనేది. ఆ, అవును. అంతకుముందు నాకు 24 గంటల నొప్పి అదొక సర్జరీ కూడా జరిగింది. చూడండి, అది కూడా నాకు అనుభవం ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సర్జరీలు జరిగినప్పుడు మరొక విశేషం ఏమిటంటే కొన్ని రోజుల ముందే వాళ్ళు శరీరంపై ఉన్నటువంటి ప్రతి వెంట్రుకని కూడా గీసేస్తారనమాట. చూడండి, అదవుతుంది కదా. కాబట్టి చాలా ఆసక్తికరంగా ఉన్నట్టుంది అందరికి. దయచేసి అలాంటి దురవస్థ ఎవరికి రాకూడదన్నమాట. చాలా దారుణమైనటువంటి దురవస్థ అంతా. కాబట్టి అవును, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఉమ్, కాబట్టి నరకాన్ని మనం చూడొచ్చు. ఆ కళ్ళున్నవాడు చూడగలుగుతాడు నరకం ఎక్కడుందనేది. నరకయాతన ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఈ విధముగా అతడు మలమును భక్షించుచు తాను సుఖించుచున్నానని తలచగలడు. చూడండి, వాడికి ఏం చేస్తారు నరకంలో, వాడికి తర్వాత పంది జన్మ రాబోతుంది కాబట్టి వాడికి ఏం చేస్తారు, మనిషి రూపంలోనే వాటితో ఏం చేస్తారు, బలవంతంగా మలం తినిపిస్తారు. అలాగే వాడిని బురద కుంటలో వాడిని పడుకోబెడతారు అనమాట. చూడండి, ఎంజాయ్ చేయండి. అక్కడ వాడికి శిక్షణ ఇచ్చిన తర్వాత అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఈ భూమి మీదకి వచ్చి అక్కడ ట్రైనింగ్ అయిపోతుంది కదా, ఇక్కడ సహజంగానే వాడు ఆ విధంగా ప్రవర్తన చేస్తుంటాడు. అవును కదా. ఇప్పుడు కూడా శిక్షణ చాలా భయంకరంగా ఉంటుంది. అయిపోయిన తర్వాత అలవాటు అయిపోతుంది. మీరు చూడండి, సర్కస్లో మనం చూస్తుంటాం కదా, సర్కస్లో ఎలా చేస్తుంటారు వాళ్ళ పనులు. ఏదో ఒక రింగ్ ఉంటుంది, మంట వస్తుంది, అందులో దూకుతుంటాడు ఒకడు కదా. మరి మొదటిసారి దూకినప్పుడు అలా దూకేయగలడా వాడు? మొదటిసారి దూకినప్పుడు కాలి ఉంటుంది కదా ఖచ్చితంగా శరీరానికి. లేకపోతే చూడండి, తాడు మీద నడుస్తుంటారు కొంతమంది, మనం చూస్తుంటాం అంతర్వేదిలో. మనకి రథోత్సవం జరిగినప్పుడు వెళ్తుంటాం, ఒక తాడు మీద సినిమా పాటలు పెట్టి ఏ ఓ అనుకుంటా ఇద్దరు ముగ్గురు నడుస్తుంటారు అటు ఇటు. ఆరంభంలో ఎలా ఉంటుంది, పడి ఉంటారా లేదా కింద? అవునా కదా. కాబట్టి అవన్నీ భయానకమైనటువంటి చేష్టలు చేస్తుంటారు. కొంతమంది మనం చూస్తుంటాం భయానకంగా ఎక్కడో ఎత్తుల్లో పనిచేస్తుంటారు. ఇవన్నీ ఎందుకు వాళ్ళు అలా చేయగలుగుతున్నారు? వాళ్ళకి ఏమీ అసలు ఏమీ అనిపించడం లేదంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది అనమాట. చూడండి, ఇది పెద్ద విషయం ఏం కాదు, వాళ్ళకి అలవాటు అయిపోతుంది అనమాట. కాబట్టి మనం అనుకోవచ్చు ఇది ఏమిటి పంది, ఎలా అసలు దానికి ఏం అనిపించదా మలం తినేటప్పుడు? ఏమిటంటే దానికి ఎంత ప్రాక్టీస్ అయిపోయి ఉంటుందో అక్కడ. చూడండి, అంటే ఆ జీవికి ఎంతో ప్రాక్టీస్ చేయిస్తారు నరకంలో. చూడండి, ఎంతో ప్రాక్టీస్ చేయిస్తారనమాట నరకంలో. చూడండి, లేకపోతే అది సునాయాసంగా ఎలా తింటుందని చెప్పండి. మనం కూడా చూస్తుండే కదా, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వాటిలో వీటిలో చిన్నతనంలో చూపించేవారు. వాడు ఎవరన్నా తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారు, వాడిని ఒక కెమెరా వాడిని, వాడు దొరికిన అటమైన చెత్త అంతా తింటూ వస్తున్నాడు అనమాట. మలాన్న తింటుంటాడు, ఇవన్నీ తింటుంటాడు. మనకి ఆశ్చర్యంగా నుంచి ఎలా తింటున్నాడు రా బాబు వాడని. అలవాటు అయిపోయింది, వాడికి అభ్యాసం అయిపోయింది. అలాగే చైనా వాళ్ళు మనం చూసాము, ఈ కరోనా వచ్చినప్పుడు పదే పదే చైనా వాళ్ళ ఆహారపు అలవాట్ల గురించి వీడియోలు వస్తుండేవి. వాళ్ళు బతుకున్నటువంటి ఎలకల్ని ఎలా తింటారు, లేకపోతే బొద్దింకల ఫ్రై, లేకపోతే చూడండి రెక్కల పురుగుల ఫ్రై కదా, తేళ్ల ఫ్రై. ఒక మార్కెట్ చూపించారు థాయిలాండ్లో, కాంబోడియాలో. మన వాళ్ళు కూడా చెప్పారు, కృష్ణకేశ్వర ప్రభు వాళ్ళు కాంబోడియా వెళ్ళినప్పుడు. అక్కడ కొన్ని బజార్లు ఇవే ఉంటాయట. చూడండి, కొన్ని ప్రత్యేకమైనటువంటి మార్కెట్లు ఉంటాయి. ఆ మార్కెట్లో మీకు దొరకనటువంటి జీవి లేదనమాట. ప్రతి జీవి ఉంటుంది. మీకు ఉడకబెట్టింది కావాలంటే ఉడకబెట్టింది, ఫ్రై చేసింది కావాలంటే ఫ్రై చేసింది, హాఫ్ బాయిల్డ్ అన్నీ ఉంటాయి. చూడండి, మీరు చూడొచ్చు, నేను చెప్పేది అవాస్తవం అయితే మీరు చూడొచ్చు. మరి వాళ్ళు వెళ్ళి ఎలా తినగలుగుతున్నారు సునాయాసంగా చెప్పండి? ఎలా సునాయాసంగా తినగలుగుతున్నారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళకి నరకంలో శిక్షణ ఇచ్చారు. అది ఇక్కడ విషయం, నరకంలో శిక్షణ ఇచ్చి పంపించారు ఇక్కడికి. అర్థమవుతుంది కదా.
కాబట్టి మనం చూస్తుంటాం, ఎలా రా బాబు వీళ్ళు మద్యం ఎలా తాగుతున్నారు ఏమిటని చెప్పి. అక్కడ శిక్షణ అయిందాడు వాడికి, అందుకే వాడికి ఏమనిపించదు, తాగిస్తుంటాడు అంతే వాడు. సో కాబట్టి ఇవన్నీ మనం ఊరికే పరిహాసం కోసం చెప్పడం లేదనమాట, చాలా గంభీరమైనటువంటి విషయాలు. ఉం? కాబట్టి ఏం చేస్తారు, ఉదాహరణకు జీవుడు మలమూత్రములు భక్షించి నరకయాతనను అనుభవించవలసినచో తొలుత అతడు ఆ అలవాట్లను యమలోకమును అభ్యసించి ఆ పిదప దానికి తగిన సూకర దేహమును పొందును. ఆ విధముగా అతడు మలమును భక్షించుచు తాను సుఖించుచున్నానని తలచగలడు. సుఖంగా ఉన్నానని అనుకుంటాడు. సిగరెట్ కాల్చేవాడు వాడికి నేను దుఃఖాన్ని అనిపిస్తున్నాను అనుకుంటాడా? చెప్పండి, అనుకుంటాడా వాడు? అనుకోడు. మందు తాగేవాడు వాడు అనుకుంటాడా నాకు చాలా సుఖంగా ఆనందంగా ఉందని అనుకుంటాడా? అనుకోడు. సుఖంగా ఉందని అనుకుంటాడు, దుఃఖంగా ఉందని అనుకోడు వాడు, ఎందుకంటే అభ్యాసం అయిపోయింది అంతే. ఇది కూడా అంతే. ఎటువంటి నారకీయ పరిస్థితి ఎందైనను బద్ధజీవుడు తాను సుఖిననియే తలచునని గతమందు తెలుపబడినది. ఎందుకంటే ఎందుకని వాడికి అభ్యాసం చేయిస్తారంటే, ఆ జీవికి ఆ ప్రవృత్తి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాక నేను కష్టంగా చేస్తున్నానని అనుకోకూడదు అనమాట. వాడు ఎంజాయ్ చేయాలి దాన్ని, అది ఇక్కడ ఉద్దేశం. జీవుడు ఎలాంటి నారకీయ స్థితిని అనుభవిస్తున్నప్పటికీ దాన్ని ఎంజాయ్ చేయాలి, వాడు బాగుందని అనుకోవాలి. అందుకోసం అని చెప్పి వాడికి అలా అభ్యాసం ఇస్తారనమాట. లేనిచో నరక జీవన అనుభవించుట అతనికి సాధ్యము కాదు, సాధ్యం కాదు. లేదంటే అభ్యాసం అయిపోతుంది. అది మనం చూస్తుంటాం, మనం కోళ్ల ఫారాలు ఉంటాయి, ఆ వైపు వెళితేనే వాసన వస్తుంటుంది మనకి. కానీ వాళ్ళు చాలా మామూలుగానే సర్వసాధారణంగానే పనిచేస్తుంటారు అక్కడ, ఎందుకంటే వాళ్ళకి అభ్యాసం అయిపోయిందనమాట నారకీయ జీవనం. హరే కృష్ణ. మరి ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. అనుభవం పూర్తయిన తర్వాత జీవుడు బయటకు. సో అంటే ఆల్మోస్ట్ ఆల్ గత జన్మలో చేసిన పాపాలకి ఈ జన్మలో ప్రారంభ రూపంలో అనుభవించిన తర్వాత మళ్ళీ ఇంకా ఆ జీవికి పాపం లేదు. మనం చేసినటువంటి అన్ని పాపాలు ఒకే జన్మలో మనం సాధ్యం కాకపోవచ్చు. మనం పూర్వం చేసినటువంటి పాపాలన్నీ ఒకే జన్మలో మనం అనుభవించలేకపోవచ్చు. గత జన్మలో మనం చేసినటువంటివి అనుకుంటున్నాం, గత జన్మలో కాకపోవచ్చు, గత జన్మలలో అయి ఉండొచ్చు. గత జన్మలలో చేసినవి అనుభవించడానికి మరిన్ని జన్మలు పట్టొచ్చు. అందుకే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, గహనా కర్మణోగతి అని చెప్పుకుంటున్నాడు కృష్ణుడు. అంటే కర్మ యొక్క గతులను అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టమైన విషయం అని చెప్పుంటాడు. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహిత. ఏది కర్మ, ఏది వికర్మ, ఏది అకర్మ అని తెలుసుకోవడంలో పండితులైన వాళ్ళు కూడా మోహానికి గురవుతారు. ఎందుకంటే ఈ కర్మ సిద్ధాంతం అనేది చాలా లోతైనటువంటిది అని చెప్పుకుంటున్నారు, మనకు అర్థం కాదు. ఉదాహరణకి భీష్ముడు మరి ఎందుకని అంపసైపోయి పడున్నాడు అంటే, పూర్వం ఏదో ఒక సర్పాన్ని విసిరేశాడట, విసిరేస్తే అది వెళ్ళి ముళ్ళ పొదపై పడిందట. అది ఎప్పుడో ఏ జన్మలోనో ఏమిటో చూడండి. యమధర్మరాజు వంటి వాడు శూద్రుడిగా జన్మించాల్సి వచ్చింది. పుట్టాడు కదా, విదురుడిలా పుట్టాడా లేదా? అలాగే ధృతరాష్ట్రుడు గుడ్డివాడిగా పుట్టాడు, దానికి కారణం పూర్వజన్మలో చేసిన కర్మ. అందుకే వాటిని లెక్క వేసుకునే బదులుగా మనం ఇక పూర్తిగా దీన్ని ముగించేయడం ఎలా అని ఆలోచించాలన్నమాట. ఏ విధంగా మనం ముగించగలమంటే భగవత్ సేవలో పూర్తిగా నిమగ్నం కావడం ద్వారా. కర్మాణి నిర్దహతి కింతుచ భక్తి భాజామని చెప్పున్నారు. కర్మలను ఎవడు కూడా నిర్మూలించలేడు, కేవలం భక్తి ద్వారా మాత్రమే సాధ్యం అని చెప్పుకుంటున్నారు. చూడండి, ఇవి అదే చెప్తున్నాను, చాలా గహనా కర్మణోగతి. కృష్ణుడే అంటున్నాడు ఇది చాలా సంక్లిష్టమైనటువంటి విషయం. కాబట్టి నేను సులభంగా మీకు సమాధానం చెప్పలేను. ఎందుకంటే కర్మలు అనేటువంటివి కూటస్థం, బీజం, సంచితం, ప్రారబ్ధం, ఇలా అనేకమైనటువంటి రకాలుగా ఉన్నాయి. దీని గురించి మనకి భక్తిరసామృత సింధువులో మనకి వివరిస్తారు. ఏమిటంటే భక్తిరసామృత సింధువులో శుద్ధ భక్తి లక్షణాల గురించి చెప్తూ, శుద్ధ భక్తి అనేది వెంటనే జీవికి ఏ విధంగా భౌతిక దుఃఖాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది అనే దాని గురించి వివరిస్తూ,
శ్రీల ప్రభుపాద వారు అందులో వివరిస్తారనమాట. బీజస్థం అంటే ఎలా ఉంటుంది కర్మ, కూటస్థం అంటే ఏమిటి, సంచితం అంటే ఏమిటి, ప్రారంధం అంటే ఏమిటి, ఇలా మనం చేసుకునేటువంటి కర్మ యొక్క ఫలితం ఎన్ని రూపాలలో ఉంటుందనేది వివరిస్తారు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? ఉం? మానవ జన్మ రావాలంటే, మానవ జన్మ వచ్చింది అంటే తెలుసో తెలియకో ఏదో ఒక విధంగా మనం భగవత్ సేవ చేసినట్టయితే పూర్వజన్మలో, అందువల్ల మానవ జన్మ వస్తుంది. అంతేగాని మానవ జన్మ వచ్చిన వాడు స్వర్గానికి వెళ్ళొచ్చినట్టు కాదు. ఏమైనా అయి ఉండొచ్చు, చెప్పలేము. మనం క్షీణే పుణ్యే మర్త్యలోకం విషయంతో అయి ఉండొచ్చు. అంటే స్వర్గలోకాలకు వెళ్ళి బాగా పుణ్య ఫలితాలను భోగించి పడిపోయి ఉండొచ్చు. లేదా ఎన్నో జన్మలు పశువులుగా జన్మించి ఆ శిక్షణని పూర్తి అయ్యాయి కాబట్టి మానవ జన్మ వచ్చి ఉండొచ్చు. మనకు తెలియదు అదంతా. మీరు భగవత్ సేవ గత జన్మలో భగవత్ సేవ చేసి దాని వరే మంచిగా అవును. మనిషికి ఎందుకు పాపాలు, మనిషికి భూమికి ఇంతమంది పాపాలు అంటే ఎందుకు అతను అనుభవిస్తుంది? ఎందుకంటే మనకి కర్మ మన ప్రవృత్తి ఎలా ఉందన్నమాట. మనకి భోగించాలనే ప్రవృత్తి ఉంది కాబట్టి నోట్లో చేయరు. ఎందుకంటే మనకి భగవంతుడి నుండి విడిగా భోగించాలనేటువంటి కోరిక ఉంది కదా. ఆ కోరిక ఉన్నంతకాలం మనం ఇలా పుట్టాల్సిందే. తాను చేసుకున్న పుణ్యం బట్టి అనిపిస్తుంది. లాస్ట్ ప్రాణం పోయేప్పుడు దాని వల్ల భావం ఎలా ఉంటుందో ఆ భావాన్ని బట్టి కనిపిస్తుంది. చివరిలో వాడి యొక్క భావం ఏదైతే ఉందో ఆ భావం జీవితాంతం వాడు చేసిన పనులపై ఆధారపడి ఉంటుంది. అట్లా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. संसार दावानल निरलोका प्राणाय कारुण्य घनाघनत्यं सकलनन गुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्